Hi, hello, namaste, welcome to SM Academy. నేను మీ ప్రవీణ్. హోప్ యూర్ డూయింగ్ వెల్. సో ఈరోజు మనం ఎందుకు ఈ క్లాస్ తీసుకుంటున్నానంటే, ఐ వాంట్ టు గివ్ యూ సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ హౌ టు అటెంప్ట్ ద ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు కానీ, లేదంటే మన ఎడ్యుకేటర్స్ కానీ, మేము ఎడ్యుకేటర్స్ కానీ, వాట్ దే విల్ బి వాట్ దే విల్ బి టెలింగ్ యూ బిఫోర్ ద ఎగ్జామ్ ఈస్ టు నాట్ టు టెన్షన్ పడొద్దు అండ్ కాన్ఫిడెంట్ గా ఉండండి అని చెప్తారు ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే యాజ్ ఎ పర్సన్ ఆర్ యాజ్ అన్ ఆస్పైరింగ్ స్టూడెంట్ ప్రతి పర్సన్ కూడా టెన్షన్ పడతాడు. దట్ ఈస్ క్వైట్ కామన్ ఇన్ నేచర్. ఓకే, ఎగ్జామ్ అనేటప్పుడు ఎవరైనా టెన్షన్ పడుతుంది, దట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్. బట్ కాకపోతే మనం ఎంత కంగారుగా ఉండకూడదంటే, మనం చేసే ప్రాబ్లం లేదంటే మనం సాల్వ్ చేసే థింగ్ నుంచి మనం డీవియేట్ అవ్వకూడదు అనమాట. అంతవరకు మాత్రం మనకి స్టెబిలిటీగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అండ్ దాంతో పాటు కాన్ఫిడెన్స్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. సో వెన్ దీస్ టు మిక్స్ అప్ యువర్ బ్రెయిన్ రన్స్ ఫాస్టర్. ఓకే, మీ బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది అండ్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. అంత టెన్షన్ లో కూడా మనకి మర్చిపోయిన ప్రాబ్లమ్స్, ట్రిక్స్ లేదంటే ఒక సొల్యూషన్ పాత్ కూడా ఈజీగా గుర్తొస్తుంది. ఓకే, సో డోంట్ బి వరీ అబౌట్ దిస్ టెన్షన్ అండ్ కాన్ఫిడెన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇవి ఉన్నా సరే మనకి ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలి ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అంటే. ఓకే, ఏ ప్రాపర్ ప్లానింగ్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ టు అటెంప్ట్ ద ఎగ్జామ్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఓకే, ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే దాట్ లీడ్స్ టు సక్సెస్ అనమాట. సింపుల్ గా చెప్తాను. ఎగ్జామ్ స్టార్ట్ అయింది, పేపర్ వచ్చింది, పేపర్ రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఏది ఉందో దాన్ని చూసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ అలా కంటిన్యూస్గా వెళ్ళిపోతారు. కాకపోతే మధ్యలో చిన్న బ్రేక్ వస్తుంది, కొంచెం టఫ్ క్వశ్చన్ వస్తుంది, లేదంటే కొంచెం మోడరేట్ ఉన్న క్వశ్చన్ వస్తుంది. అక్కడ మనం ఏం చేస్తాం, కొంచెం సేపు టైం తీసుకుంటాం. ఆ టైం కిల్లింగ్ అనమాట. అదే టైం కిల్లింగ్ పార్ట్. దానివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేసే టైం అంతా కూడా ఎక్కువైపోతుంది. తర్వాత కంటిన్యూ చేద్దామని సరే నీ చేతిలో టైం ఉండదు. కాకపోతే దీని తర్వాత వచ్చే క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉండొచ్చు, వెరీ ఈజీగా ఉండొచ్చు. స్కోరింగ్ మార్క్స్, స్కోరింగ్ క్వశ్చన్స్ అయి ఉండొచ్చు. కానీ మనం ఈ టఫ్ క్వశ్చన్స్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన టైం అంతా కూడా వేస్ట్ అయిపోవడం వల్ల ఈ ఈజీ క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేయలేం, మనం ఆన్సర్ చేయలేం అనమాట. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు ఆర్ వాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు సాల్వ్ ద పేపర్ ఇన్ యువర్ ఎగ్జామ్ అనేది మనం ఈరోజు నేర్చుకోండి. ఓకేనా? సో ముందుగా వచ్చేసరికి మనం ఎగ్జామ్ స్టార్టింగ్ లోనే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఇంగ్లీష్. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? యాజ్ ఫార్ యాజ్ ఐ నో మనకి ఫస్ట్ వచ్చేది ఇంగ్లీష్ అనుకుంటున్నాను, లేదా తర్వాత యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. I hope so. This is the pattern. That was the how the paper will be. So whatever it may be, maybe this may jumbled from here to there. No issue at all. ఓకే, ఎలా వచ్చిన పేపర్ మనకు ప్రాబ్లం లేదు. కాకపోతే ఫస్ట్ పేపర్ ఓపెన్ చేసినట్టునే ఐదర్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఆర్ ఇంగ్లీష్ ఏది వచ్చినా సరే మనం ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మనకు వచ్చిన టాపిక్ ని సెర్చ్ చేసుకోవాలి. ఈజియెస్ట్ టాపిక్ అంటే ప్రతి పర్సన్ కి ఒక్కొక్క టాపిక్ లో చాలా జెమ్ లా ఉంటాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ వచ్చింది అనుకుందాం. అంటే ఐ డోంట్ నో ఇప్పుడు ప్యాటర్న్ ఎలా మారిపోయింది నాకు తెలియదు. యాజ్ ఫార్ ఎస్ ఐ కన్సర్న్ దట్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్యాటర్న్ అనుకుంటా. మేబీ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, ఐ థింక్ సో. ఈ 2 and 4 కింద మారి ఉంటే ఇంగ్లీష్ మాత్రం అలాగే ఉందని నా ఉద్దేశం. నాకు అంతగా గుర్తులేదు, బట్ యాజ్ ఫార్ ఎస్ ఒక. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాదు, నేను ఇంగ్లీషే తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ పేపర్ వచ్చినట్టే నాకు ఇంగ్లీష్ వచ్చింది. ఓకే, నేను ఏం చేస్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ విల్ డూ ఇస్, ఇంగ్లీష్ లో చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. రీడింగ్ కాంప్రహెన్షన్ అని చెప్పి, లేదంటే ఫిల్లర్స్ అని చెప్పి, లేదంటే మిస్స్పెల్డ్ వర్డ్స్ అని చెప్పి, లేదంటే ఎర్రర్ డిటెక్షన్, జంబుల్ సెంటెన్సెస్, క్లోజ్ టెస్ట్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో ఇందులో నేను బాగా ప్రాక్టీస్ చేసింది ఏదో చెక్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఏం చేస్తానంటే, నాకు ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే మిస్స్పెల్డ్ వర్డ్స్, అంటే రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకే, రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇది నాకు ఈజీ అనిపించింది. నాకు ఇది ఈజీ, చాలా ఈజీ. నేను ఈజీగా ఆన్సర్ చేసేస్తా. అంటే 5 క్వశ్చన్స్ కూడా నేను మాక్సిమం
మాక్సిమం టు మాక్సిమం 30 సెకండ్స్ లో, అంటే ఒక్కొక్క దానికి 6 సెకండ్స్, చాలా ఎక్కువ. 30 సెకండ్స్ లో కూడా ఈ 5 క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టగలను, అంత కాన్ఫిడెన్స్ నాకుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే పేపర్ రాగానే మన ప్యాలెట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాలెట్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ పక్కన పెట్టేసి ప్యాలెట్కి వచ్చేసాయి. నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపో, అంటే మార్చుకుంటూ వెళ్ళిపో, ప్రతి క్వశ్చన్ కూడా మార్చుకుంటూ వెళ్ళిపో స్పీడ్ గా. 30 క్వశ్చన్స్ కూడా మొత్తం ఓవరాల్ ఒక లుక్ కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ లుక్ కి, ఓవరాల్ గా మొత్తం పేపర్ చూసి, పేపర్ చూసిన తర్వాత నువ్వేం చేస్తావు అంటే, పేపర్ చూసిన టైంలో ఏం చేస్తావు అంటే, మై బెస్ట్ ప్రాక్టీస్ ఇస్ యూజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఫర్ ద మౌస్. ఓకే, నీ లెఫ్ట్ హ్యాండ్ తో మౌస్ ను ఆపరేట్ చేస్తూ ఉండు, నీ లెఫ్ట్ హ్యాండ్ తో మౌస్ ను ఆపరేట్ చేయి, నీ రైట్ హ్యాండ్ తో రఫ్ పేపర్ మీద రాసుకుంటూ ఉండు. ఓకే, ఇది బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట, ఎందుకంటే నీకు టైం చాలా కవర్ అవుతుంటుంది. ఎందుకంటే పేపర్ తో పెన్ తో రాసి పెన్ పక్కన పెట్టి మౌస్ తో క్వశ్చన్ ఆప్షన్ పెట్టేటప్పటికి మనకి మైన్యూట్ సెకండ్స్, 0.1 సెకండ్ అన్నా సరే వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే బ్యాలెన్స్డ్ గా లెఫ్ట్ హ్యాండ్ తో మౌస్ ని, రైట్ హ్యాండ్ తో పెన్ పట్టుకొని చేస్తూ ఉండు. ఇలా క్వశ్చన్స్ ని, క్వశ్చన్ ప్యాలెట్స్ ని మూవ్ చేస్తున్న ప్రతిసారి కూడా నీకు ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి కనిపిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 9 నుంచి 14 వరకు, అదంటే 9 నుంచి 14 వరకు నాకు ఏం కనిపించే, మిస్పెల్డ్ వర్డ్స్ కనిపించాయి. నేను వెంటనే నా పెన్ తోటి ఇక్కడ 9th క్వశ్చన్ రాసుకుని పెట్టుకుంటా పెన్ లో, అంటే నా రఫ్ పేపర్ లో 9th క్వశ్చన్ అని పెట్టుకుంటా. దాని తర్వాత వస్తా, దాని తర్వాత ఏదైనా దాని తర్వాత దానికన్నా కొంచెం మోడరేట్, నాకు దానికన్నా కొంచెం మోడరేట్, కొంచెం ఏంటంటే కొంచెం ఈజియెస్ట్ ది ఎర్రర్ డిటెక్షన్ ఉంది. ఓకే, ఎర్రర్ డిటెక్షన్ 15 to 20 ఉన్నాయి. ఓకే, 15 to 20 పేపర్ లో రాసుకుంటా. ఓకే, అయిపోయింది. 21 to 23 ఇంకా అలా చూసుకుంటాను. అలాగంటే స్టెప్ బై స్టెప్ అనమాట, అంటే ఈజీ టు మోడరేట్ టు డిఫికల్ట్ వస్తానండి ఇప్పుడు కూడా. సో నేను ఏం చేస్తాను, ఈజియెస్ట్ వన్ చూసుకుంటా, వెళ్ళిపోతా వెంటనే. పేపర్ 30 క్వశ్చన్స్ రిఫర్ చేసిన వెంటనే 9th క్వశ్చన్కి వెళ్ళిపోతాను నేను. 9th క్వశ్చన్ డైరెక్ట్ గా 9th క్వశ్చన్ మౌస్ క్లిక్ చేసి 9th క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోయి స్పీడ్ గా 30 సెకండ్స్ లో క్వశ్చన్స్ పెట్టేసుకుంటా. అయిపోయింది, నాకు 5 మార్క్స్ నా చేతిలో, నా కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది. చాలు. ఫస్ట్ ఏంటనుకున్నాం, ఫస్ట్ ఇంప్రెషన్ తో బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, పేపర్ లో ఫస్ట్ నీ పాజిటివిటీని గెయిన్ చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మయ్యా, ఓకే నాకు నువ్వు ఏంటంటే ఒక పాజిటివిటీని క్రియేట్ చేసుకోవాలన్నమాట పేపర్ లో. సో అప్పుడే యూ కెన్ గెయిన్ మచ్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ దట్. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా బాగా అటెంప్ట్ చేయాలి అని చెప్పి ప్రతి క్వశ్చన్ కూడా అనుకుంటాం మనం. సో అలా అనుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈజియెస్ట్ వన్ కి చూస్ చేసుకోవాలన్నమాట. ఈజియెస్ట్ వన్ అయిపోయిన తర్వాత అప్పుడు మోడరేట్ కి రా, మోడరేట్ నుంచి హార్డ్ లేదంటే డిఫికల్ట్ క్వశ్చన్ రా. అప్పుడు నీకు ఏమవుతుంది తెలుసా, ఈ డిఫికల్ట్ క్వశ్చన్ అయితే నువ్వు సాల్వ్ చేస్తావు, లేదంటే లేదు. కాకపోతే ఈ మోడరేట్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్స్ నువ్వు ముందుగా సాల్వ్ చేస్తావు కాబట్టి ఆల్మోస్ట్ నియర్లీ 60 to 70% ఆఫ్ ద వెయిటేజ్ నీ చేతిలో ఉంటుంది. ఆ యొక్క 30 మార్క్స్ 60 to 70%. ఓకే, సో అంటే 21 మార్క్స్ లేదా 20 మార్క్స్ నువ్వు చేతిలో ఉంటాయి. పైన 8 మార్క్స్ నుంచి నువ్వు స్ట్రగుల్ అవ్వాలి. స్ట్రగుల్ అప్పుడు టెన్షన్ పడు. అప్పుడు ఆ టెన్షన్ లోనే నీకు మంచి ఐడియాస్ వస్తాయి. మంచి ఐడియాస్ అంటే ఇన్ ద సెన్స్ ఈ షార్ట్ కట్ ట్రిక్స్ వస్తాయి, లేదంటే సాల్వ్ చేసే ఆన్సర్స్ కానీ ఏదైనా ఒక చిన్న టిప్స్ అనేది చాలా బాగా గుర్తొస్తుంటాయి ఆ టైంలోనే. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ హౌ యూ నీడ్ టు ఫాలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇవన్నీ క్వశ్చన్స్ కాకుండా అంటే మనకున్న 20 minutes లో, ఇంగ్లీష్ ఉన్న 20 minutes లో 12 minutes. ఓకే, 12 minutes మొత్తం క్వశ్చన్స్ అన్ని అయిపోవాలి. అపార్ట్ ఫ్రమ్ రీడింగ్ కాంప్రహెన్షన్ తప్ప మిగతా అన్ని కూడా 12 minutes లో అయిపోవాలి. మిగతా 8 minutes ఆర్ 7 minutes, అంటే 12-13 minutes లో పేపర్ అయిపోతే 7-8 minutes లో నీ రీడింగ్ కాంప్రహెన్షన్ మొత్తం నువ్వు స్పేర్ చేయాల్సి ఉంటుంది. వై RC is much more important. Reading comprehension consists of nearly 10 marks or else 8 marks. And one more thing ఏంటంటే, రీడింగ్ కాంప్రహెన్షన్స్ లో నువ్వు క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు నీ లాజికల్ థింకింగ్ అప్లై చేయాలి తప్ప, అంతేగాని నీకు మెటీరియలిస్టిక్ థింకింగ్ పనిచేయదు. అంటే ఏ బుక్స్ లోనే అందులోనే ఉండదు అది దాని ఆన్సర్ పెట్టాలని. కాకపోతే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ ఏంటంటే, ఆ ఇచ్చిన ప్యాసేజ్ లోనే, అంటే వాటిచ్చిన డేటాలోనే మొత్తం ఆన్సర్స్ అన్ని ఉంటాయి. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ మేక్ ఎ థరో రీడింగ్. మళ్ళీ చదవడం చేయాలన్నమాట. స్పీడ్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ కూడా, మైన్యూట్ సెకండ్స్ లో కూడా స్పీడ్ గా లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ టైంలో నీకు ఖచ్చితంగా ఆన్సర్ దొరికేస్తుంది. అంటే ఈ క్వశ్చన్ కోసం ఎక్కడెక్కడ వెతకక్కర్లేదు, జస్ట్ ఆ ప్యాసేజ్ లో ఎదిగితే సరిపోతుంది. సో దాట్స్ వై గివ్ మచ్ మోర్ ఇంపార్టెన్స్ టు రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ దాట్ టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్. అంటే 12 to 30 minutes అయిపోయిన తర్వాత అప్పుడు 14th minute నుంచి 20th minute వరకు నువ్వు రీడింగ్ కాంప్రహెన్షన్ కి ఇన్వెస్ట్ చేయి. లాస్ట్ లో పెట్టు రీడింగ్ కాంప్రహెన్షన్. మిగతా కూడా మిస్లైన్స్ మొత్తం ముందు చేసుకుని వచ్చాయి అంతే. ఇది నీ యొక్క 21 నుంచి 30 మార్క్స్ లోపు నీ వెయిటేజ్ చూపిస్తుంది అనమాట. సింపుల్ గా ఈజీగా అంత ఇన్వెస్ట్ చేసావు కదా, 12 minutes ఇన్వెస్ట్ చేసావు,
12 minutes ఇన్వెస్ట్ చేసిన తర్వాత నీకు మా అయితే 20 మార్క్స్ వస్తాయి. నీకు ఇక్కడ 8 minutes ఇన్వెస్ట్ చేస్తే నీకు ఆల్రెడీ 10 మార్క్స్ నీ చేతిలో ఉంటాయి కాన్ఫిడెంట్ గా. ఇందులో బయటకు వెళ్ళదు కదా ఆన్సర్. సో ప్యాసేజ్ లోనే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఎక్కువ కష్టపడక్కర్లేదు. అండ్ దాంతో పాటు 10 మార్క్స్ కూడా నీకు వచ్చేసినట్టే అనమాట. ఓకే, నీ దగ్గర ఉన్నట్టే 10 మార్క్స్ కూడా ఇట్ విల్ బి ఇన్ యువర్ పాకెట్ లెక్. ఓకే, సో దాట్ వాస్ ద మెయిన్ స్ట్రాటజీ యూ నీడ్ టు ఫాలో ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ లో ఆ స్ట్రాటజీ బాగా ఫాలో అయితే యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్. ఈజియెస్ట్ వన్ చూస్ చేసుకో, దాని తర్వాత మోడరేట్ వన్, దాని తర్వాత అలా కొంచెం హైలీ మోడరేటెడ్ అండ్ డిఫికల్ట్ అలా రావాలి. ఓకేనా, సో రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా మచ్ మోర్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకో. ఓకే, దిస్ ఈస్ వాట్ అబౌట్ ఇంగ్లీష్. కమింగ్ టు నెక్స్ట్, నేను ఏం చేస్తానంటే యాప్టిట్యూడ్ తీసుకుందాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ తీసుకున్నా. సో యాప్టిట్యూడ్ లో ఏంటి నీకు మెయిన్ గా కనిపించేది ఎక్కువ స్కోరింగ్ టాపిక్స్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్ అని నేను అంట. ఓకే, ఈచ్ వన్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 to 5 మార్క్స్. మహా అయితే 3 వస్తే నాకు తెలిసినంత 3 వస్తే 3 5 15. ఓకే, 10 to 15 సింప్లిఫికేషన్స్ వస్తాయి. 10 to 15 సింప్లిఫికేషన్స్ వస్తాయి. తర్వాత 5 మార్క్స్ సిరీస్ వస్తుంది. సిరీస్ రాకపోతే 5 మార్క్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి. అండ్ 10 to 12 ఏమో మిస్లేనియస్ వస్తాయి. అంటే మనకున్న యాప్టిట్యూడ్ టాపిక్స్ లో యావరేజెస్, పర్సంటేజెస్, రేషియన్, ప్రపోర్షన్స్, మిక్స్చర్ అండ్ డెలిగేషన్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్, డిస్టెన్స్. ఓకే, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. ఈ టాపిక్ సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది ఎగ్జాక్ట్ యాప్టిట్యూడ్ పేపర్. దీని నుంచి చేంజెస్ ఏం చేయడు. సో రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. ఓకేనా, సో ఇక్కడ నువ్వు ఏం చేస్తావు తెలుసా, ఇక్కడ డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్స్ అండ్ డేటా అనాలిసిస్ ఇదే ఎందుకు ముందు చేయమని చెప్తానంటే డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ మాక్సిమం ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇన్ఫరెన్స్ తీసుకునేది మాక్సిమం అంటే సొల్యూషన్ ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని 2 to 3 minutes లో అయిపోద్ది నీకు. డిఐ కానీ డిఏ కానీ 2 to 3 minutes లో అయిపోద్ది. 2 to 3 minutes మాక్సిమం. ఓకే, ఈ 2 to 3 minutes లో యూ విల్ బి గెట్టింగ్ 5 మార్క్స్ ఈచ్. అంటే నువ్వు 6 minutes పెడితే నీకు 10 క్వశ్చన్ 10 ఆన్సర్స్ 10 అంటే 10 మార్క్స్ వచ్చేస్తాయి అనమాట 6 minutes లో. చాలా ఈజీ చేస్తావు. ఎందుకంటే డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే నువ్వు మహా అయితే డేటా అనాలిసిస్ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్స్ లో ఆల్ మిక్స్చర్స్ ఉంటాయి. అంటే పర్సంటేజెస్, రేషియల్, ప్రపోర్షన్స్ అన్ని ఉంటాయి కాబట్టి మనం ఈజీగా చేసుకోగలం. ఈ 5 క్వశ్చన్స్ ఈజీగా అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్ డిఐ అండ్ డిఏ. వై? బికాస్ ఎందుకంటే సింప్లిఫికేషన్స్ గురించి చెప్తాను, సిరీస్ గురించి చెప్తాను. ఈ మిస్లేనియస్ క్వశ్చన్స్ ఉన్నాయి చూసావు, ఈ మిస్లేనియస్ క్వశ్చన్స్ మొత్తం ఒక ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఒక ప్రాబ్లం చేస్తే ప్రాబ్లం మాక్సిమం 2 minutes పడుద్ది చాలా మందికి. అంటే కొంచెం టఫ్ గా ఉన్న వాళ్ళకి అయితే 2 minutes పడుతుంది. ఈ 2 minutes పడితే ఒక్క మార్క్ వస్తుంది నీకు. అదే ఇక్కడ 2 to 3 minutes పెడితే నీకు ఏమవుతుంది, ఇక్కడ 5 మార్క్స్ వచ్చేస్తాయి. కాకపోతే ఇక్కడ నువ్వు పర్సంటేజెస్ వేస్తావు, రేషియల్ ప్రపోర్షన్స్ ఉంటాయి, యావరేజ్ ఉంటాయి. అండ్ దాట్ టు డిఐ ఈస్ వెరీ మచ్ ఈజియర్ దాన్ కంపేర్డ్ టు మిస్లేనియస్. సో ప్రిఫర్ డిఐ. నేనైతే డిఐ ప్రిఫర్ చేస్తా. మీకైతే డిఐ కొంచెం కష్టంగా ఉందంటే ప్రిఫర్ దిస్ మిస్లేనియస్. ఓకే, మిస్లేనియస్ ప్రిఫర్ చేసుకో. అంటే లెవెల్ ఆఫ్ లెర్నింగ్ బట్టి ఉంటుంది అనమాట. నీ నాలెడ్జ్ దేని మీద బుక్ దాని మీద పెట్టుకుంటావు. నేనైతే డిఏ పెడతా అండ్ నెక్స్ట్ డిఏ చేస్తా, డేటా అనాలిసిస్ చేస్తా. లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ వేస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ కంటిన్యూ చేస్తా. అయిపోద్దా డిఏ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తాను తెలుసా, నేను సిరీస్కి వచ్చేస్తా. సిరీస్ 5 క్వశ్చన్స్ ఇస్తాడు. మిస్సింగ్ సిరీస్ ఇస్తాడు, లేదంటే రాంగ్ నెంబర్ సిరీస్ ఇస్తాడు. రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడంటే చాలా కష్టం. ఓకే, రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చాడే చాలా కష్టం. మిస్సింగ్ సిరీస్ ఇస్తే ఓకే పర్వాలేదు, మిస్సింగ్ సిరీస్ ఇస్తే చేయొచ్చు. రాంగ్ నెంబర్ సిరీస్ ఇస్తే కష్టం. నువ్వు ఏం చేస్తాను, ట్రై టు సాల్వ్ దిస్. ఐ విల్ కాంట్రిబ్యూట్ 30 seconds రా, నాట్ మోర్ దెన్ దట్. 30 seconds కాంట్రిబ్యూట్ చేస్తా ప్రతి క్వశ్చన్ మీద సిరీస్ లో. 30 seconds కన్నా నాకు సొల్యూషన్ రాలేదనుకో, ఐ విల్ స్కిప్ ద క్వశ్చన్, స్కిప్ చేసి వదిలే, పర్వాలేదు తర్వాత చూసుకుందాం. మళ్ళీ లాస్ట్ లో చూసుకో, మళ్ళీ లాస్ట్ లో వచ్చి టైం మిగిలితే మళ్ళీ అనుకో చూద్దాం, వదిలే, స్కిప్ చేసే వెంటనే నెక్స్ట్ టైం చేస్తావు. సిరీస్ అయిపోయింది, డిఏ అయిపోయింది, డిఏ చేసేస్తావు. ఆల్మోస్ట్ నీకు 12 మార్క్స్ నీ చేతిలో ఉంటాయి. ఓకే, రెచ్చిపోయి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తావు, సింప్లిఫికేషన్స్ వచ్చాయి. సింప్లిఫికేషన్స్ 10 to 15 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇస్తాడు. 10 to 15 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ కి 30 seconds నుంచి పట్టదు, ఈజీగా సాల్వ్ చేసుకుని. 10 3 300 by 60 అంటే అంత 5 minutes or 5 to 6 minutes లో సింప్లిఫికేషన్స్ అయిపోతాయి. ఇంకా ఎక్కువ పట్టింది అనుకో, సింప్లిఫికేషన్ మీద నీ స్ట్రెస్ ఎక్కువ పెట్టి, ఎందుకంటే సింప్లిఫికేషన్ ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తాయి.
బట్ జస్ట్ అప్లైయింగ్ ఏ బాడ్మస్ రూల్. బాడ్మస్ రూల్ వేస్తే నీకు ఈజీగా అయిపోద్ది. బాడ్మస్ రూల్ ఒక్కటి గుర్తుపెట్టుకొని నీకు అయిపోద్ది. సింప్లిఫికేషన్స్ అయిపోయి అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి వచ్చాయి. ఎక్కడికి 1 లైనర్స్ క్వశ్చన్కి వచ్చాయి. మిస్లైనర్స్ అని చెప్పడానికి 1 లైనర్స్ క్వశ్చన్కి వచ్చాయి. అందరూ ఏం చేస్తావు తెలుసా, సింపుల్ గా పర్సెంటేజెస్ చూసుకో. పర్సెంటేజ్ మీద క్వశ్చన్ అని ఇచ్చాడు చూసుకో. యావరేజ్ మీద క్వశ్చన్ అని ఇచ్చాడు చూసుకో. రేషియో ప్రొపోర్షన్ మీద క్వశ్చన్ అని ఇచ్చాడు చూసుకో. నెక్స్ట్ వచ్చేసి యావరేజెస్, పర్సెంటేజెస్, రేషియో ప్రొపోర్షన్స్. ఇంకా ఈజియెస్ట్ టాపిక్ ఏముంటుంది, టైమ్ స్పీడ్ డిస్టెన్స్ పట్టుకోకు. టైమ్ స్పీడ్ డిస్టెన్స్ పట్టుకోకపోయినా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి అడుగుతాడు క్వశ్చన్ ఒకటి. అదో ట్రై చేయి. ఎందుకంటే అలాంగ్ ద వాటర్ అగేన్స్ట్ ద వాటర్ అని చెప్పి 2 క్వశ్చన్స్ 2 టైప్స్ ఉంటాయి. సో ఫ్లో ఆఫ్ వాటర్, ఫ్లో ఆఫ్ పర్సన్, లేదంటే ఫ్లో ఆఫ్ బోట్, ఈ ఫ్లో ఆఫ్ వాటర్. ఈ క్వశ్చన్స్ కదా చాలా ఈజీగా అయిపోతాయి. సో ఈ 4 టాపిక్స్ ఉంటాయి. 4 టాపిక్లు ఉన్నాయి. ఈ 4 టాపిక్లు చూడు. ఎగ్జాంపుల్ పర్సెంటేజెస్, యావరేజెస్, రేషియో ప్రపోజల్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకే, ఈ 4 క్వశ్చన్స్ ఎక్కడ వెతుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాయనుకో, ఆ 4 క్వశ్చన్స్ ట్రై టు అటెంప్ట్ దట్ ఫస్ట్లీ. అండ్ ఆఫ్టర్ దట్ అది అయిపోయిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ కి రా. మెన్సురేషన్ చాలా మంది వదిలేస్తారు. యూనో పర్వాలేదు, కాకపోతే మెన్షన్ ద హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ కోన్, లేదంటే మెన్షన్ ద డయామీటర్ ఆఫ్ ద సిలిండ్రికల్ కోన్ అని అడిగాడు అనుకో, వదిలేసి నీకు ఈజీ అయితే నువ్వు చేసేసుకో. అంటే ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. అంటే ఈ మిస్లైనర్స్ లో కూడా ఫస్ట్ పర్సెంటేజెస్, యావరేజ్, రేషియో ప్రపోర్షన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఇలా ఈజియెస్ట్ టాపిక్స్ అన్నిటి నుంచి ఫిల్టర్ చేసుకుంటా, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటా, లాస్ట్ లో నీకు ఏ టాపిక్ రాదో ఆ టాపిక్ ని నువ్వు లాస్ట్ కి తీసుకొచ్చుకో. అప్పుడు ఏమవుతుంది తెలుసా, అయితే టైం ఉంటే చేస్తావు, లేదంటే చేయవు. కాకపోతే నీకు వచ్చినవి అంటే నువ్వు చేయగలిగినవి నువ్వు చేసేస్తావు. నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తావు, నువ్వు ఆప్షన్స్ పెట్టేస్తావు. ఆల్మోస్ట్ నీకు 20 మార్క్స్ నీకు పాకెట్ లో ఉంటాయి. లేదా 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 30 మార్క్స్ నీ చేతిలో ఉంటాయి. మాక్సిమం ఆ హైకు నువ్వు వదిలేస్తే 5 మార్క్స్ వదిలేస్తావు. ఈ మధ్య అది కూడా లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ సో మనీ పాస్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రిలిమ్స్ ఇస్ మోర్ అండ్ ఎక్స్పెక్ట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. పాస్ పర్సెంట్ చాలా ఎక్కువ ఉంది. సో యూఆర్ మేకింగ్ యువర్ బెస్ట్. సో నాకు తెలిసినందుకు బెస్ట్ ఇలా ఇవ్వండి. ఓకే, కమింగ్ టు యాప్టిట్యూడ్ ఇలా చేయండి. డిఏ సిరీస్ తర్వాత సింప్లిఫికేషన్స్ అయిపోయిన తర్వాత నీ యొక్క 1 లైనర్ క్వశ్చన్స్ యూజ్ చేస్తావు. లేదా ఏం చేస్తావు, ఈ సిరీస్ అయిపోయిన తర్వాత 1 లైనర్ క్వశ్చన్స్కి వెళ్ళిపో ఫస్ట్. దాని తర్వాత సింప్లిఫికేషన్స్. ఎందుకంటే సింప్లిఫికేషన్స్ విత్ ఫ్రాక్షన్ సెకండ్స్ లో వచ్చేస్తాయి నీకు. అంటే నీకు అంటే సింపుల్ గా ఏం చెప్తాను చూడు, నీకు 50 సెకండ్స్ ఉంది ఇంకా లాస్ట్. నీకు 50 సెకండ్స్ ఉంది లాస్ట్. నేనైతే ఏం చేస్తాను, లాస్ట్ లో సింప్లిఫికేషన్ చేసుకుంటా. నాకు 50 సెకండ్స్ ఉంది, నేను 2 సింప్లిఫికేషన్స్ మిగిలిపోయినా చేయాల్సినవి. 50 సెకండ్స్ లో నాకు సింపుల్ గా అయిపోద్ది. ఎందుకంటే బాడ్మాస్ లో అప్లై చేస్తే సింప్లిఫికేషన్ ఈజీగా అయిపోద్ది. సో ఆ 50 సెకండ్స్ లో టూ మార్క్స్ గెయిన్ చేసుకోగలను కదా. అలా కాకుండా నేను ఈ 1 లైనర్ పట్టుకున్నాను, స్పీడ్ తో బోర్డు కొనుక్కోవాలా, స్పీడ్ తో పర్సన్ కొనుక్కోవాలా, ఈ 2 యాడ్ చేసి మళ్ళీ మైనస్ చేయాలి, బై 2 చేయాలా, ఆఫ్ చేసిన అప్పుడు ఆన్సర్ రావాలా. దీని అంతా చేస్తే 50 సెకండ్స్ అయిపోద్ది. అప్పుడు అంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నేను ఇందులో స్లోగా ఉన్నాను అనుకుంటే, నేను అందరూ స్లోగా ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, అయితే అందులో అంటే ఆ మిస్లైనర్స్ స్లోగా నేను ఏం చేస్తాను, 50 సెకండ్స్ ఉంది, 50 సెకండ్స్ లో 1 మార్క్ గెయిన్ చేయగలదు. ఎందుకంటే నేను ఈ టాపిక్ లో స్లో, అది టాపిక్స్ లో హైగా ఉన్నాను, 50 సెకండ్స్ లో 1 మార్క్ 2 మార్క్స్ వచ్చేసాను అంతే. సో అలా కంపేర్ చేసుకోవాలన్నమాట నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అంటే ఇంగ్లీష్ లో ఈజియెస్ట్ టు హార్డ్ గా వస్తావు, డాట్ అండ్ ఇందులో ఏంటంటే హార్డ్ టు ఈజియెస్ట్ కి వస్తావు అన్నమాట. టైం అంత తక్కువ అవుతుంటే అన్ని క్వశ్చన్స్ స్పీడ్ గా పెట్టడానికి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది మనకి, సింప్లిఫికేషన్స్ లోనే ఉంటుంది. సో దాన్ని మనం లాస్ట్ లో పెట్టుకుంటాం, అప్పుడు ఈజీగా అయిపోద్ది మన పేపర్. అప్పుడు నువ్వు ఎంచక్క 31 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, 31 ఆన్సర్స్ క్వశ్చన్ సాల్వ్ 31 కరెక్ట్ పెట్టచ్చు. ఓకే, ఇది నా స్ట్రాటజీ. ఓకే, ఇంగ్లీష్ లో అయితే ఈజియెస్ట్ టు హార్డ్, ఇందులో అయితే హార్డ్ టు ఈజియెస్ట్ వస్తాం. యాప్టిట్యూడ్ లో పై నుంచి కిందకి రావాలి చూడు, సిరీస్ డిఏ సిరీస్, దాని తర్వాత రాంగ్ నెంబర్ సిరీస్, చెప్పలేం సిరీస్ అలా ఇస్తాడు మనకి. అంటే ఏ పేపర్ ఎలా ఉంటుందో మనకు గ్యారంటీ ఇవ్వలేము అనమాట. అలా రావచ్చు, అలా వస్తుంది కొన్నిసార్లు. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీజనింగ్ వచ్చాయి. లాస్ట్ నాకు తెలిసినంత లాస్ట్ ప్యాటర్న్ ఎలాగే జరిగింది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేటప్పుడు రీజనింగ్ వచ్చాను. రీజనింగ్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది పజిల్స్. ఓకే, పజిల్స్ లో వాడు 5-6 పజిల్స్ ఇస్తాడు నాకు తెలిసినంత వరకు. 25 మార్క్స్ 23 మార్క్స్ పజిల్సే ఉంటాయి, మిగతా మిస్లైనస్ ఇస్తున్నాడు. సో ఈ పజిల్స్ లో ఏంటంటే మనకి నోన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి, డేటా ఇచ్చేస్తారు. డేటా ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 పర్సన్స్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్
ఫేసింగ్ సెంటర్ అంటాడు. 8 persons సిట్టింగ్ అరౌండ్ ద సర్కిల్ టేబుల్ ఫేసింగ్ సెంటర్. ఈజియెస్ట్ పజిల్ ఇది. ఎందుకంటే ఇన్సైడ్ అంటే మనం ఇన్సైడ్ అవుట్ సైడ్ అంటే కన్ఫ్యూజ్ అవుతాం. కాకపోతే ఇన్సైడ్ అన్నాడు కాబట్టి 8 persons ఇన్సైడ్ అన్నాడు కాబట్టి ఈజీగా మనం చేసేయచ్చు వర్క్. దాని మీద మన పెద్ద ఎక్కువ స్ట్రెస్ పెట్టగలదు. స్టార్ మెథడ్ యూజ్ చేయొచ్చు, లేదా థ్రెడ్ మెథడ్ యూజ్ చేయొచ్చు, ఏ మెథడ్ యూజ్ చేస్తారు ఈజీగా చేసేస్తారు, అయిపోద్ది. అలా కాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి 8 అంటే అది సమ్ నోన్ నెంబర్స్ 8 persons సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్, అది రెక్టాంగులర్ టేబుల్. Some are facing inside the circle, some inside the table, some are facing outside the table, and the person who is sitting in the corner is facing inside. Okay, the person who is sitting middle is facing outside అంటాడు. కొంచెం కొంచెం లైట్ గా మోడరేట్ ఉంటుంది అన్నమాట క్వశ్చన్. మోడరేట్ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి ఏమడుతాడంటే వాడు సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటాడు. అంటే అన్నోన్ పర్సన్స్ ఎంతమంది ఉంటారో తెలియదు. సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటాడు. దాని గురించి అంటే స్ట్రైట్ లైన్ అని చెప్పి ప్రజలు స్టార్ట్ చేస్తాడు. అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాడు ఎలా క్వశ్చన్ అడుగుతాడంటే హౌ మెనీ మెంబర్స్ సిట్టింగ్ ఇన్ ద లైన్ అంటాడు. అది మనం 17 వస్తుంది, కొంతమందికి 18 వస్తుంది. అంటే చేసే వాళ్ళకి అలా వస్తుంది, 17, 18 వస్తుంది. కాబట్టి ఇది టఫ్, ఇది హార్డ్ అన్నమాట. ఈ క్వశ్చన్ చాలా హార్డ్గా ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ కలిపి ఒక పజిల్ ఇస్తున్నాడు. ఎలా అంటే అది 8 persons సిట్టింగ్ ఆన్ సర్క్యులర్ టేబుల్. ఓకే, PQRST అని చెప్పేసి వాళ్ళ పేర్లు ఇచ్చి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ డిజిగ్నేషన్స్ లైక్ AGM, GM, పర్సనల్ అసిస్టెంట్స్, మేనేజర్ అని చెప్పి 8 డిజిగ్నేషన్స్ ఇచ్చి వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చున్నారో అడుగుతున్నాడు. ఓకే, అదొక పజిల్. ఇది కొంచెం టఫ్, ఇది టఫ్ అనమాట. సో ఇక్కడ నువ్వు వెయ్యాల్సిన స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈజియెస్ట్ వన్. 8 persons నోన్ పర్సన్, 8 persons ఫేసింగ్ సెంటర్ ఉంది. అది నాకు ఈజియెస్ట్, నేను సాల్వ్ చేసేస్తా. నాకు అది 1.5 minute అయిపోద్ది. 1.5 minute నాకు 5 marks వచ్చేస్తాయి. వెల్ అండ్ గుడ్. నాకు కొంచెం మోడరేట్ అనిపించింది ఇది, అన్నోన్ పర్సన్స్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ అని చెప్పేసి. నేనేం చేస్తాను, ఈ మూడు కంపేర్ చేస్తా. ఈ మూడు కంపేర్ చేసినప్పుడు నాకు ఏదైనా ఈజీగా అనిపించింది అనుకో, అంటే మూడు క్వశ్చన్స్ లో ఏదైనా నాకు ఒకటి ఈజియెస్ట్ అనిపించింది అనుకో, నేను దాన్ని చూస్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, సేమ్ అంతే. దాని తర్వాత దానికన్నా ఈ రెండాట్లో ఏదైనా ఈజీగా అనిపించింది, రిమైనింగ్ టూ లో నాకు ఒకటి ఈజీగా అనిపించింది దానికన్నా, అప్పుడు దాన్ని చేస్తాను అనమాట. దాన్ని సాల్వ్ చేసుకుంటా. లాస్ట్ లో హార్డ్ ఉన్న పజిల్ సాల్వ్ చేస్తాను. నేనైతే మాత్రం ఇలా ప్యాటర్న్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాల్వ్ చేస్తా. దాని తర్వాత ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ సాల్వ్ చేసుకుంటా. దాని తర్వాత సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అస్సలు చేయను, ఇది చేస్తా, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ చేసుకుంటా. దాని తర్వాత లాస్ట్ లో వచ్చేటప్పటికి ఈ సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అని చూస్తావు, అన్నోన్ పర్సన్ సిట్టింగ్ ఆన్ స్ట్రైట్ లైన్ అని వస్తుంది. అలాంటి పజిల్స్ ఉంటాయి, ఆ పజిల్ ని లాస్ట్ లో చేసుకుంటా. ఓకే, అది నా స్ట్రాటజీ పజిల్స్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హై స్కోరింగ్ సబ్జెక్ట్ అంటే సెకండ్ మోస్ట్ హై స్కోరింగ్ సబ్జెక్ట్ అనేది రీజనింగ్ అని అంట. లేదా చాలా మందికి హైయెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పజిల్స్ ఒక్కటి చేస్తాను నువ్వు ఆల్మోస్ట్ 25 to 28 మార్క్స్ వచ్చేస్తాను పజిల్స్ లో ఎగ్జాక్ట్ గా. సో పజిల్స్ బాగా పట్టుకోండి, పజిల్స్ బాగా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ మొత్తం చూసిన తర్వాత పజిల్ దగ్గరికి వచ్చేస్తావు. సేమ్ అంతే, నీకు స్టార్టింగ్ లో చెప్పాను ఇంగ్లీష్ లో ఫస్ట్ క్వశ్చన్ ప్యాలెట్ మొత్తం రెఫర్ చేసేస్తావు, రివైజ్ చేసేస్తావు. మొత్తం క్వశ్చన్ ప్యాలెట్ మొత్తం రివైజ్ చేసి ఈ క్వశ్చన్ ఇక్కడ ఉంది, ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది, 9th క్వశ్చన్ ఈజియెస్ట్ క్వశ్చన్, 10th చూసి హార్డ్ వచ్చింది, అన్నోన్ నెంబర్ వచ్చారు, 13th ఓకే ఫేసింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇలా పెట్టుకుంటా. హింట్ అనమాట, ఇన్సైడ్ అవుట్ సైడ్ అంటే పజిల్ అని అర్థం. అలా ఇలా ఎలా చేసుకుని వెళ్ళిపోతా. నాకు క్లారిటీ వస్తుంది, క్వశ్చన్ దగ్గరికి వచ్చేస్తా, అప్పుడు పేపర్స్ ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తా. బాగుంది, వెల్ అండ్ గుడ్. నీది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? పజిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేస్తావు అంటే పజిల్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే గివ్ మీ సెకండ్, అయిపోయిన తర్వాత ఓకే ఫైన్, దట్ వాస్ కంప్లీటెడ్ ఐ థింక్ సో. ఓకే దెన్. సో ఓకే, పజిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వు వచ్చేసేటప్పటికి ఏం చేస్తావు అంటే తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది తెలుసా? ఆల్ఫా న్యూమరిక్
కొంచెం కష్టం ఆల్ఫా న్యూమరిక్. ఎందుకంటే ఆల్ఫా న్యూమరిక్ ఎలా ఉంటుందంటే ఫైండ్ ద థర్డ్ లెటర్ విచ్ ఇస్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ 14th ఫ్రమ్ ద రైట్ అంటాడు. అక్కడ నీకు 1 minute ఇట్ విల్ ఈట్ యూ 1 minute కిల్ అయిపోద్ది అక్కడ. సో ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కి ప్రతి క్వశ్చన్స్ కి 5 minutes పెట్టుకో. ఓకే, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కి. దాని తర్వాత నెక్స్ట్ నువ్వేం చేస్తావు అంటే దాని తర్వాత ఇంకేముంటే మహా అయితే ఆల్ఫా న్యూమరిక్ అయిపోయిన తర్వాత కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది. కోడింగ్ డీకోడింగ్ నువ్వు 2 minutes లో ఆన్సర్స్ కూడా కంప్లీట్ చేసాల కోడింగ్ డీకోడింగ్. ఓకేనా, తర్వాత కోడింగ్ డీకోడింగ్ చేయి. దాని తర్వాత సిలోజిజమ్స్. చాలా మంది సిలోజిజమ్స్ చాలా భయపడతారు, కాకపోతే చాలా సింపుల్. నువ్వు గట్టిగా మైండ్ పెడితే ఈజీగా అయిపోద్ది. సిలోజిజమ్స్ 5 marks ఉంటుంది, 5 questions ఇస్తాడు. తర్వాత సిలోజిజమ్స్ చేయి. లాస్ట్ లో ఏం చేస్తామంటే మిస్లేనియస్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటాయి కదా, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ ఉంటాయి చూసావా. రవి సిట్టింగ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ద రో అండ్ రాజు సిట్టింగ్ 16th ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద రో. హౌ మెనీ పీపుల్ ఆర్ బిట్వీన్ రాజు అండ్ రవి అని అడుగుతాడు. సో అది ఆర్డర్ అండ్ ర్యాంక్. ఈ మిస్లేనియస్ క్వశ్చన్స్ లాస్ట్ లో పెడతారు. తర్వాత ఏదో ఒక నెంబర్, ఏదో క్వశ్చన్, ఏదో ఒక రీజనింగ్ అని ఇచ్చాడు. ఈ రీజనింగ్ అని కూడా హౌ మెనీ అకార్డింగ్ టు ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ హౌ మెనీ నెంబర్స్ ఆర్ బిట్వీన్ దీస్ 2 numbers అని అంటాడు. సో అటువంటి క్వశ్చన్స్. సో ఇవన్నీ ఈ మిస్లేనియస్ లో పెట్టుకో. లాస్ట్ వచ్చారన్నమాట ఈ మిస్లేనియస్ అని కూడా ఒకటోటి చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది రీజనింగ్ స్ట్రాటజీ. ఎందుకు నేను పజిల్స్ ఫస్ట్ లో చేయమంటున్నానంటే సింపుల్ గా చెప్తాను. సేమ్ ఎందాక స్ట్రాటజీ, నీకు ఒక 50 seconds లేదా 1 minute టైం ఉంది. ఓకే, నువ్వు స్టార్టింగ్ నుంచి కూర్చొని ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్ సిలోజిజమ్స్ ఇవన్నీ చేసుకుని వచ్చావు. లాస్ట్ లో పజిల్స్ పెట్టుకున్నాం. ఓకే, 3 puzzles సాల్వ్ చేసావు, 4 puzzles సాల్వ్ చేయలేకపోతున్నావు. లేదంటే 3 puzzles చేసావు, ఇంకో 2 puzzles చేయాలి. నీకు ఇంకా టైం 1 minute ఉంది. ఒక పజిల్ ఓపెన్ చేసావు, నువ్వు పజిల్ సాల్వ్ చేస్తున్నావు, 1 minute అయిపోద్ది. ఈ లోపు కనీసం నువ్వు పజిల్ సాల్వ్ చేసి ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ పెట్టలేవు, ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ పెట్టలేవు పజిల్ సాల్వ్ చేస్తున్నారు. అదే నువ్వు మిస్ అయిన స్టార్ట్ చేసావు అనుకో, అంటే ఫస్ట్ పజిల్ స్టార్ట్ చేసుకుని లాస్ట్ లో మిస్ అయిన స్టార్ట్ చేసావు అనుకో, 1 minute లో 1 minute ఉంది కాబట్టి 1 minute లో అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ పెట్టేస్తావు నువ్వు. అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ పెట్టేసి 1 mark నీ జేబులో ఉన్నట్టే. అలా కాకుండా నువ్వు పజిల్స్ లాస్ట్ లో పెట్టుకున్నావు అనుకో, ఇక్కడ 70 అయిపోతావు అన్నమాట. నీకు 5 marks పోతాయి. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పజిల్స్ కంప్లీట్ చేసుకో. ఆ తర్వాత ఆల్ఫా న్యూమరిక్, కోడింగ్ డీకోడింగ్, సిలోజిజమ్స్, మిస్లేనియస్. సిలోజిజమ్స్ కూడా కొంచెం కష్టపడతారు కాబట్టి, లేదంటే కోడింగ్ డీకోడింగ్ ప్లేస్ లో సిలోజిజమ్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఓకేనా, లేదా రివర్స్ చేసుకో. ఓకే, రెసిప్రోకల్ చేయి కోడింగ్ డీకోడింగ్ ని, లేదంటే కోడింగ్ డీకోడింగ్ సిలోజిజమ్స్ రెసిప్రోకల్ చేసుకో. నీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకొని రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ అయితే మాత్రం పజిల్స్ చేసుకో. ఆప్టిట్యూడ్ అయితే మాత్రం నా సజెషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డిఏ చేసుకో. ఇంగ్లీష్ లో మాత్రం స్టార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్ కాబట్టి నీ యొక్క పాజిటివిటీని పెంచుకోవడానికి, నీ యొక్క కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి నువ్వు డెఫినెట్ గా ఈజీగా ఉన్న ఫస్ట్ క్వశ్చన్ చూస్ చేసుకుని ఈజీ క్వశ్చన్ చేయాలి. అప్పుడే నీలో కాన్ఫిడెన్స్ వస్తుంది. అమ్మయ్య పర్లేదు, పేపర్ బాగానే ఉంది, సెట్ అయిపోద్ది ప్రిలిమ్స్ క్లియర్ అయిపోద్ది అన్న కాన్ఫిడెన్స్ నీకు వస్తుంది. ఫస్ట్ ఎప్పుడైనా ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టుకున్నావు అంటే అది ఈజీ, నీకు తెలుసు నాకు తెలుసు. కాకపోతే నీ చేతిలో 5 marks ఉన్నాయంటే అది గ్రేటే కదా. సో చూస్ దాట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో దిస్ ఇస్ ద వే ఇది ప్రాపర్ సినాప్సిస్ అంటే ఒక స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీని కానీ నువ్వు ఫాలో అయితే ఈజీగా నువ్వు 90 bits వరకు 91 వరకు పెట్టగలవు. ఎందుకంటే అకార్డింగ్ టు ద ఎగ్జామ్ లెవెల్ బట్టి మనం చెప్పగలుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 91 bits పెట్టగలమని చెప్తున్నారు. సో అంటే 91 bits వరకు మనం ఈ స్ట్రాటజీ ఫాలో అయితే యూ కెన్ క్రాస్ అప్ టు 91 క్రాస్ చేయగలవు. ఓకేనా, అంటే 91 క్రాస్ చేసి వెళ్ళగలవు, దాన్ని దాటి వెళ్ళగలవు, 91 marks దాటి వెళ్ళగలవు అనమాట. సో ఇలా స్ట్రాటజీ చూస్ చేసుకోండి. సో ఇటువంటి స్ట్రాటజీ వల్ల మీకు ఎగ్జామ్ బాగా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నా స్ట్రాటజీ. నేనైతే ఈ స్ట్రాటజీ ఫాలో అవుతా. చాలా మంది కూడా ఈ స్ట్రాటజీ ఫాలో అవుతారు. బట్ వన్స్ మోర్ మీకు ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది కాబట్టి చెప్పడం జరిగింది ఈరోజు క్లాస్ లో. అండ్ ఐ థింక్ కంటిన్యూస్ 3 days కూడా SBI క్లర్క్ ఎగ్జామ్స్ ఉన్నాయి. Hope so you will follow this thing to get a good marks in your prelims. I hope this understood clearly. And most of all, don't forget that టెన్షన్ పడితే పడండి, ప్రాబ్లం ఏం లేదు. ఏమైపోతుందో టెన్షన్ పడేది మాత్రాన టెన్షన్ పడండి. ఆ టెన్షన్ లో ఇంకా బాగా గుర్తుంటాయి మీకు ప్రాబ్లమ్స్ అని ఎలా చేయాలనేది. సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా ఈజీగా గుర్తొచ్చేస్తాయి అంత టెన్షన్ లో. సో టెన్షన్ పడొద్దు,
ఫ్రీగా ఉండండి అని నేను చెప్పను, ఎందుకంటే టెన్షన్ పడాలి, టెన్షన్ పడకపోతే ఇంకే. ఓకేనా? సో be ready, all the best. We'll get back to you once you have finished the exams. We'll try to make we will continue the editorial and mains, if possible, if we will try to solve mains mock papers also. Okay, in English only in English. um, Thank you so much. This is the end of the class. All the best for you all. Thank you. We'll meet again soon.